నమస్తే. రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ మాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకత్వం. ఈ మూడు తీసుకుంటే మందకృష్ణన్న గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. మందకృష్ణన్న గారు జాతీయ నాయకత్వం అజెండా, ఓ బలమైన నాయకత్వం, మాదిగ సామాజిక వర్గాలలో ఒక చైతన్యాన్ని నింపిన ఒక లెజెండ్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసిన ఎస్సీ వర్గీకరణ విషయాలలో క్లారిటీగా మాదిగ సామాజిక వర్గాలకు, ఉపకులాలకు ఎంత, మాల సామాజిక వర్గంలో ఉండే ఉపకులాలకు ఎంత పర్సెంటేజీ, ఇంకా మిగతా వాళ్లకు ఎంత పర్సెంటేజీ, ఏలో ఎంత ఇస్తున్నారు, బిలో ఎంత ఇస్తున్నారు, సిలో ఎంత ఇస్తున్నారు అనేది క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉండే నాయకత్వం కానీ పూర్తిగా తెలియదు, చెప్పడంలే. కాబట్టి మహాజన రాష్ట్ర సమితి విధి విధానాల్లో భాగంగా అడుగుతున్నాం. రాష్ట్రంలో దండు వీరయ్య మాదిగ గారు ఉన్నారు, పేరుపోగు వెంకటేశ్వరరావు గారు మాదిగ గారు ఉన్నారు, ఇంకా రకరకాలుగా నాయకత్వం, నాయకులు రకరకాలుగా ఉన్నారు. మినిమం ఇంచుమించు ఒక 10 మంది అనుకోండి. ఈ 10 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం చేసిన వ్యక్తులు, గతంలో మీరందరూ కలిసి నాయకత్వం చేసిన వ్యక్తులు, ఎవరికి ఎవరు తెలియని వ్యక్తులేం కాదు, అందరూ తెలిసిన వ్యక్తులే. అందరూ 96, 95, 94 నుండి పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తులే. అయితే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ నాయకత్వాన్ని కూడా మందకృష్ణన్న గారు గమనించాలి. అదేవిధంగా గమనించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించకుండా ఒక జాతీయ నాయకత్వం చెప్పిన విషయాలను మాత్రమే తీసుకోవడము, మాట్లాడుకోవడం అనేది కూడా ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేతో, అయ్యా నాకు సహాయం కావాలని అడిగితే, మీ ఊరిలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుని దగ్గర ఆ నాయకుడిని పిలుచుకొని రండి అని మాట్లాడతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక వ్యక్తి, ఒక గ్రామస్తుడు కానీ ఇంకొక గ్రామస్తుడు కానీ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి, సార్ నేను పలానా ఊరి వ్యక్తిని, నాకు సాయం చేయాలా మీరు, నేను ఇబ్బందుల్లో ఉండారు అంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఆ వ్యక్తికి సాయం చేయడంలే. మీ ఊరిలో ఒక నాయకుడిని పెట్టాం, ఆ నాయకుని దగ్గరికి పోయి అడుగు, ఆ నాయకుడిని పిలుచుకొని రా, ఆ నాయకుని తద్వారా నీకేం కావాలో మేము తయారు చేస్తాం, నీకు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరికి తెలియకుండా, ఎవరికి ఏమి రాకుండా, ఏం చేయకుండా, ఎక్కడ ఏ విషయాన్ని తెలపకుండా వాళ్ళ గ్రామాలలో ఉండే కార్యకర్తలకు డైరెక్ట్గా పనులు చేయలేదు. వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. అదే విధానంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఒక 10-15 వర్గాలు ఉన్నాయి. ఈ 10-15 వర్గాలందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడమా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యక్తులను పిలిపిడమా, ఇది జరగాల. ఇది జరిగిన తర్వాత ఆ వ్యక్తులతో కలిసి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉండారో వీళ్ళందరూ కలిసి, ఎవరైతే సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనంలో 6 మంది ధర్మాసనం ఏమైతే చెప్పారో ఆ విషయాన్ని క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే వ్యక్తులతో కూడా విషయాలను పూర్తిగా విశ్లేషించి తద్వారా ఈ ఎవరికి ఎన్నేళ్ల నుండి ఈ పోరాటాలు జరుగుతున్నాయి,
ఎవరు ఈ పేదరికంలో ఉన్నారు, ఎవరు ఈ సామాజిక వర్గాలలో చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు అన్న ఆలోచనలు చేస్తూ వీళ్ళతో కూడా మీరు మాట్లాడాలి, ఈ నాయకులతో కూడా మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడలేకపోయి వీళ్ళు మీ దగ్గరికి రాకపోయి ఉంటే మధ్యలో మందకృష్ణన్న గారు మాత్రమే వచ్చి మందకృష్ణన్న గారే మాట్లాడుతున్నారు అంటే అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు విషయమో ఒకసారి ఆలోచించండి. స్థానికంగా ఉండే నాయకులు పూర్తిగా మర్చిపోయి స్థానికంగా ఉండే నాయకత్వాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపరచకుండా స్థానికంగా ఉండే నాయకత్వానికి ఎక్కడ కూడా వాల్యుబుల్ లేకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు మేము అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్నాం, మేము రోస్టర్ పద్ధతిగా తీర్మానాలు చేస్తున్నాం, మేము వాళ్ళకింత శాతం ఇస్తున్నాం, వీళ్ళకింత శాతం ఇస్తున్నాం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయాలని మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకత్వాలు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి విజయవాడలో అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇంకొకరిని కానీ ఖచ్చితంగా కలిసి మీ విషయాలని పూర్తిగా విశ్లేషణ చేయండి. అప్పుడు లౌకిక విధానాలు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ స్థానాలు ఎన్ని విధాలుగా ఈ ఏబీసీలో ఎవరెవరికి ఎంత వాటా ఉంటుందనేది క్లారిటీగా మీకు అర్థమవుతుందని కూడా మహాజన రాష్ట్ర సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కార స్ఫూర్తి విధానాలతో తెలియజేస్తాను.